తెలంగాణ విద్యావంతులకు ఏర్పడిస్తున్న విషయం పైన మనము ఒకసారి దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది. సమాజంలో విద్యావంతులు ఒక కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. మన జరిగిన అన్యాయం గురించి ఎక్కడ ముఖ్యంగా సీమాంధ్రులు మన ఆంధ్రప్రదేశ్ కలిసిన తర్వాత మన దగ్గర అన్యాయం గురించి మనం చేసిన అవకాశం లేకపోయింది. ఇప్పటి పరిస్థితుల్లో విద్యావంతులు సమాజంలో కీలక పాత్ర పోషించాలి, మన దగ్గర అన్యాయం తెలుసుకోవాలి, మన ప్రభుత్వ రాష్ట్ర ఆకాంక్షని నిర్వహించుకోవాలని ఉద్దేశించుకొని ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ విద్యావంతుల వేదిక ఏర్పాటు చేయాలని ఉద్దేశం సంకల్పించారు. విద్యావంతుల వేదిక ఏర్పాటులో వాటి పాత్ర చాలా కీలకమైంది. అదేవిధంగా తెలంగాణ వాళ్ళని అంతర్జాతీయ స్థాయి తీసుకొచ్చిన కాంక్ష పాత్ర కూడా ఆయన ఉంది. ముఖ్యంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ESAలో ఏర్పాటు చేయడానికి కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి పాత్ర ఉంది. ఈ రకంగా తెలంగాణ ఉద్యమానికి వ్యవస్థగా నిలబడి తెలంగాణకు సూచనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఈరోజు మనము గుర్తు చేసుకొని వారి ఆశయాలు సాధించాలని చెప్పేసి వారి చూపించిన వెలుగులో మనం ప్రయాణించి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా సమాపంగా గుర్తు చేస్తూ తెలంగాణ విద్యావంతుల ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కూడా జయశంకర్ గారి స్ఫూర్తి సభని ఏర్పాటు చేసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు రంగారెడ్డి జిల్లా సభ ఇక్కడ 10 ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 21 హైదరాబాద్లోని బాగేపల్లిలో ఒక సెంటర్ సభ జరుగుతుంది. దానికి కూడా రంగారెడ్డి జిల్లాలోని ప్రజలందరూ కూడా తెలంగాణ వాళ్ళందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ఆకాంక్ష ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధనతో పాటు 4 కోట్ల తెలంగాణ ప్రజల జీవన సమస్యలు ఉంది కాబట్టి ఈ తెలంగాణ సాధించుకోవడానికి మనమందరం నన్ను పిలిచాలని చెప్పేసి ఈ క్రమంలోనే మనము విముక్తి చెందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ